హలో హాయ్ నమస్తే అండి. నా పేరు స్వప్న. నేను ఆర్గానిక్ మొక్కలను అనేది పెంచుతూ ఉండుంటానండి. నాకు అవి మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టం. అదే ఆర్గానిక్ గా పండించడం అంటే ఇంకా చాలా ఇష్టము. అయితే ఈ మధ్య కాలంలో నేను 1 వీక్ నుంచి కొంచెం వీడియోస్ అనేటివి ఎక్కువగా పెట్టలేకపోతున్నాను ఫ్రెండ్స్. ఎందుకని అంటే మనకిప్పుడు పెళ్లిళ్ళు అటువంటి సీజన్ కదండి. ఈ పెళ్లిళ్ళ సీజన్ దీంట్లో నేను కొంచెం బిజీగా ఉండడం, షాప్ చూసుకోవడం వలన నేను కంటిన్యూగా పెట్టలేకపోతున్నాను. కొంచెం బిజీగా అయిపోవడం వలన పెట్టలేకపోతున్నానండి. అప్పుడప్పుడు ఇంకా మనం బయటికి కూడా వెళ్ళవలసి వస్తుంది కదా, అందుకోసం అండి. సోది లేకుండా ఒక విషయం గురించి అయితే మీరు చాలా వరకు నాకు కామెంట్ల రూపంలో అడుగుతూ ఉన్నారు. వాటికన్నిటికీ నేను ఈ రోజు జవాబు చెప్పాలనుకున్నాను. అది ఏంటంటే, మనం ఆర్గానిక్ మొక్కలను పెంచుతున్నాం కదండి. వాటికి సాయిల్ మెన్యూర్ ఎలా కలపాలి ఏంటి అనేది నా వీడియోస్ లో కంప్లీట్ గా ఉంది. కాకపోతే కొందరు మళ్ళీ కొన్ని డౌట్ అడుగుతున్నారు. సోప్ ఆయిల్ అని నేను పెట్టిన దాని గురించి పదే పదే అడుగుతున్నారండి. నేను అప్పుడు అక్కడ చెప్పేటప్పుడు కొంచెం తొందరపాటులో నేను సోప్ ఆయిల్ అని మీకు మెన్షన్ చేయడం వలన చాలా వరకు కామెంట్ అదే వచ్చింది. సోప్ ఆయిల్ అంటే ఏంటి, సోప్ ఆయిల్ ఏంటి అంటే, సోపు ప్లస్ నేను అందులో కలుపుకున్న ఇంగ్రీడియంట్ అండి. మన నీమ్ ఆయిల్ ఉంటుంది కదా, నీమ్ ఆయిల్ కలుపుకొని చేయడము. దాని గురించి నేను క్లుప్తంగా తనకు కామెంట్ కూడా పెట్టాను. బట్ కాకపోతే దాని గురించి పదే పదే అందరూ అడుగుతున్నారు. ఏం లేదండి, మనకు ఎక్కువగా మిల్లీ బగ్స్ అలాంటివి వచ్చినప్పుడు వాటికి నేను నీమ్ ఆయిల్ అనేది స్ప్రే చేస్తాను. అందులో సోప్ అండ్ ప్లస్ ఏదైతే నీమ్ ఆయిల్ ఉంటే ఈ రెండింటిని కలుపుకొని వాటికి యూజ్ చేస్తూ ఉండుంటాను. చెప్పే విధానంలో కరెక్టే చెప్తాను, కానీ కాకపోతే అప్పుడప్పుడు మనము కొంచెము మర్చిపోవడము, లేకపోతే తొందరగా గబరగా చెప్పడము, అలా చెప్పడం వలన మీకు అది జస్ట్ కొంచెం మిస్టేక్ అండి. అదేం లేదు. నీమ్ ఆయిల్ ఉంటది కదండి, నీమ్ ఆయిల్ లో నేను కొద్దిగా డిటర్జెంట్స్ సోపు అంటే మనం ఏదైతే బాసనలు ఇట్లా తోముకుంటాం కదండి, దాని లిక్విడ్ అనేది కొద్దిగా కలుపుకొని నేను మిల్లీ బగ్స్ అలాంటివి ఉండుంటే ఆకు వెనక భాగంలో స్ప్రే చేస్తూ ఉంటాను. మరీ ఎక్కువగా ఉంటే ఆకులు రిమూవ్ చేస్తూ ఉండుంటాను. దాంతో పాటుగా మనకు ఇప్పుడు ఏంటి అంటే, వర్షాకాలంలో ఎక్కువగా స్కేల్స్, నత్తలు అలాంటివి వస్తుంటాయి కదండి. దానికి మంచిగా పనిచేసేది ఏంటి అంటే, మనకు వేపకు పౌడర్ తో పాటుగా మనం ఎగ్ షెల్స్ ఉంటాయి కదండి, గుడ్డు పొట్టు ఉండుంటాయి. మనం ప్రతిసారి ఇంట్లో అప్పుడప్పుడు బాయిల్డ్ ఎగ్స్ ఉడకబెడుతూ ఉండుంటాము, ఆమ్లెట్లు వేస్తుంటాను. వాటికి వచ్చిన ఎగ్స్ అన్నిటిని మనం ఒక దగ్గర సేవ్ చేసుకొని పెట్టుకొని వాటి పౌడర్ చేసుకొని ఈ వర్షాకాలానికి అయితే మీరు అది రెడీ చేసుకోండి. ఇంకొకటి, మిల్లీ బగ్స్ ఉన్న వాళ్ళకి బూడిద, ఎండాకాలంలోనే మనకు బాగా బూడిద దొరుకుతుంది. ఈ సీజన్ లోనే మనకి ఎక్కువగా సమ్మర్ లోనే దొరుకుతుందండి బూడిదని కలెక్ట్ చేసుకొని పెట్టుకోండి. ఎప్పుడైతే మనం మొక్కలు పెడతామో, మొక్కలు పెట్టినా ఒక 1 మంత్ తర్వాతనే మనకు పెస్ట్ అనేది వచ్చేస్తుంది. మొక్కలకు అప్పుడే అటాక్ కాదండి. మనం మొక్క పెట్టిన ఒక 1 మంత్ కు మొక్క ఎదిగిన తర్వాతనే మనకు ఏవైనా కానీ కొన్ని డిసీజెస్ అనేటివి వచ్చేస్తుంటాయి మొక్కలకి. ఎక్కువగా మనకు టమాటోలో గాని, వంగాలో గాని మిల్లీ బగ్స్ మరియు ఆకుముడత తెగులు అలాంటివి వస్తూనే ఉండుంటాయి. ఆకుముడతకైతే నేను ఇంతకు ముందుకు మీకు ఒక ఉల్లిపాయ ద్రావణం అనేది పెట్టాను కదండి లాంగ్ వీడియోలో. ఆ ఉల్లిపాయ ద్రావణం మీరు యూజ్ చేస్తారంటే క్లియర్ గా పోతుంది. మరీ మీకు పోలేదంటే మజ్జిగ ద్రావణం గుడకంగా చాలా బాగా పనిచేస్తుందండి. మజ్జిగ ద్రావణం గుడకంగా నేను లాంగ్ వీడియో పెట్టాను, చూడండి ఒకసారి. దాంట్లో ఏంటి అంటే, వెల్లుల్లి పేస్ట్, ఓన్లీ వెల్లుల్లి రెబ్బలతోనండి, మళ్ళీ అల్లం కాదు, వెల్లుల్లి రెబ్బలతోటే మనం పేస్ట్ తయారు చేసేసుకొని కలుపుకొని చేసుకోవచ్చు. లేదని ఏంటవా మజ్జిగలోని ఇంగువ ప్లస్ మన ఇంగువ మరియు పసుపు ఇలా వేసుకొని ఉడకంగా చేసుకోవచ్చు. లేదంటే ఇంగువ వెల్లుల్లి రెబ్బలు వేసేసి ఉడకంగా చేసుకోవచ్చు. అది వచ్చేసేసి మనం ఒక 1 లీటర్ ద్రావణానికి 1/2 కిలో వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి, కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. నేనైతే ఆల్రెడీ చేశాను కాబట్టి నేను ఇంతకు ముందుకు లాంగ్ వీడియోలో మీకు ఏమని చూపించానంటే కొద్దిగా చేసి చూపించానండి. అంటే మీకు అవగాహన ఉండడం కోసం మీరు చేసుకునేది అందులో ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను. దానికి ఎంత క్వాంటిటీ తీసుకోవాలి, లీటర్ కి 1/2 కేజీ తీసుకోవాలి, 2 లీటర్లకి 1/2 కేజీ తీసుకోవాలి. ఏదైతే వెల్లుల్లి రెబ్బల పేస్ట్ ఉంటుందో అది తొక్క తీసైనా చేసుకోవచ్చు, తొక్క అలాగే ఉంచి కూడా చేసుకోవచ్చు. తొక్క అలాగే ఉంచి చేసుకుంటే ఏంటి అంటే, అందులో ఉన్న ఏదైతే మనం అవన్నీ ఉంటాయి కదా, ఎలాగో వడగట్టుకునే మనము స్ప్రే చేస్తాము. ఎందుకంటే మనము స్ప్రే చేసేదానికి అంత అటాక్ అవుతుందని అలా చేస్తూ ఉండుంటాం. మీరు అలా చేసుకుంటే చాలా బాగుంటుంది, మీరు అలా చేసుకోండి.
వడగట్టుకోవాలండి, కంపల్సరీ వడగట్టుకోవాలి. నేను చూపించేటప్పుడు ఏంటంటే కొంచెం ఆ పిప్పి అదంతా నేను వేస్ట్ ఏది చేయనండి. ఆల్రెడీ మా ఇంట్లో కిచెన్ వేస్ట్ ఉడకంగా ఆ షార్ట్ వీడియో ఉడకంగా పెడతాను. కిచెన్ వేస్ట్ నేను ఎలా తయారు చేసుకుంటున్నాను ఏంటి అనేది, నేను బయట ఏదైనా చెత్త పడేయాలని అనుకుంటే ఓన్లీ కవర్స్ అలాంటివి వేస్తానండి. నేను అన్నం ఉన్న ఉడకంగా నేను దాన్ని ఒక లిక్విడ్ గా తయారు చేసేసి మొక్కలకి ఇచ్చేస్తూ ఉంటాను. ఏవైతే మన కూరగాయల తొక్కలు అవి ఇవి ఉంటాయో వాటిని సపరేట్ చేసేస్తుంటాను. ఆనియన్స్ అలాంటివి ఉండుంటే ఆనియన్ తొక్కల లిక్విడ్ అనేది చేస్తూ ఉండుంటాను. నెక్స్ట్ నేను ఇంకా మీకు మంచి మంచి వీడియోస్ కంటెంట్లు చూపించాలనుకుంటున్నానండి. అది ఏంటంటే నా గార్డెన్, మనము ఈ సమ్మర్ వచ్చిందంటే గార్డెన్ మళ్ళీ కొత్తగా రీపాటింగ్ చేసుకోవడం, మళ్ళీ కొత్తగా దాన్ని రీసర్కిల్ చేసుకోవడం అలా చేస్తుంటారు కదా. నా మొక్కలకి మళ్ళీ ఎరువులు అనేటివి ఎలా కలుపుకోవాలి అవన్నీ మీకు చూపిస్తూ ఉండుంటానండి. దాంతో పాటు నన్ను ఆదరిస్తారని, ఇంకా నా వీడియోస్ ని ముందరికి పంపిస్తారని, నా కంటెంట్ నచ్చితే ఒక లైక్ కామెంట్ తో మీ అభిప్రాయాన్ని తెలియజేస్తారని కోరుకుంటున్నాను. ప్రతి వీడియో కంప్లీట్ గా చూడండి. నేను షార్ట్ గానే పెడతానండి, మరీ లెంత్ గా ఎక్కువ పెట్టను, కొంచెం షార్ట్ గానే పెడుతున్నాను. వీడియోస్ ని చూస్తారని అనుకుంటాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఏమైనా కావాలంటే నెక్స్ట్ వీడియోలో మీరు చెప్పండి. నేను మళ్ళీ మీకు లైవ్ లో అన్ని చూపిస్తానండి. లైవ్ లో చూపించి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మొత్తం కంప్లీట్ గా చూపిస్తాను. అలాగే ఎరువులు కలుపుకునే విధానం అండి, ఏం లేదంటే రెడ్ సాయిల్, కౌ మెన్యూర్. ఇప్పుడు ఈ ఎండాకాలంలో మనం మొత్తం కలుపుకొని తయారు చేసుకోకుండా రెడీ చేసి పెట్టుకోవాలి. వర్షాల టైంలో మనం మొక్కలు నాటుకోవడానికి ఈజీగా ఉంటుంది. రెడ్ సాయిల్ అండి, కౌ మెన్యూర్ వేసుకోవాలి. గోట్ మెన్యూర్ అయినా సరే, మనం లాస్ట్ కు కోళ్ళ ఎరువు, బాగా మక్కిన కోళ్ళ ఎరువు వేసుకున్నా సరే మనం రెడీ చేసి పెట్టుకుంటే మనకు జూన్ జూలై నెలల్లో మొక్కలు నాటుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఆ ప్రాసెస్ ఉడకంగా నా వీడియోలో చూపించానండి, ఎలా కలుపుకోవాలి ఏంటి అనేది చూపించాను. ఒకసారి అది కూడా చూడండి. వీడియోస్ మొత్తం చూస్తే నేను కలుపుకునే విధానం, పెట్టుకునే విధానం చాలా బాగుంటుంది. నేను ఎక్కువగా లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఎక్కువగా ఇస్తానండి. తక్కువ నేను ఇచ్చేది, మన పౌడర్ రూపంలో ఇచ్చేది తక్కువ అండి. లిక్విడ్స్ లోనే ఎక్కువ ఇస్తాను, ఎందుకంటే లిక్విడ్ లో ఇస్తే తొందరగా చెట్టు అనేది అభివృద్ధి చెందుతుంది. మనకు ఫ్రూటింగ్ గానీ ఫ్లవరింగ్స్ గానీ బాగా వచ్చేసాయని లిక్విడ్ రూపం. లిక్విడ్ అయితే తొందరగా చెట్టు అనేది తొందరగా అబ్జర్వ్ చేస్తుంది, కాబట్టి అలా ఇస్తూ ఉండుంటాను. మా సాయిల్ మిక్సింగ్ కలుపుకునే విధానం కూడా పెట్టాను. మళ్ళీ మీరు కావాలంటే కామెంట్ పెట్టండి. ఓకేనా అండి, బాయ్ అండి. మరి నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకేనండి, బాయ్ అండి.